పెద్ద అవమానం ఇది రకుల్ ప్రీత్ సింగ్ కి. ఎందుకంటే ఆవిడ సినిమాకి బ్రేక్ తీసుకొని చాలా కాలం అయిపోయింది. ఆవిడ సినిమాలు కూడా మనం చూడట్లేదు రీసెంట్ గా. ఈ సినిమా తీసిందో కూడా మనకు అందరికీ తెలియదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు #యూ. అసలు ఏం జరిగిందంటే ఒక ప్రైవేట్ అవార్డ్ ఫంక్షన్ లో రకుల్ ప్రీత్ సింగ్ గారు అయితే ఒక అవార్డ్ ఫంక్షన్ కి గెస్ట్ గా అయితే వెళ్ళారు. సో ఆ గెస్ట్ గా వెళ్ళిన తర్వాత ఇది సినిమాల పరంగా కాదు, అవుట్ సైడ్ ప్రైవేట్ అవార్డ్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అవార్డ్ ఫంక్షన్స్ కి రకుల్ ప్రీత్ సింగ్ గారిని చీఫ్ గెస్ట్ గా పిలవగా ఆవిడ అవార్డ్ డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ చేశారు. సో అవార్డ్ డిస్ట్రిబ్యూషన్ సందర్భంగా ఒక ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ కి అవార్డు ఇస్తూ ఆ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అసలు కనీసం మొహం కూడా చూడకుండా ఇలా తీసుకుని పక్క వెళ్ళిపోయారు. సో అది ఈ రోజు నెట్టింట వైరల్ అవుతుంది. అండ్ నెటిజన్స్ కూడా చాలా మంది దీని మీద రియాక్ట్ అవుతున్నారు. చర్చ కూడా కొనసాగుతుందని చెప్పొచ్చు. అంటే ఒక ఫీమేల్, ఒక గొప్ప యాక్ట్రెస్ ఆవిడ రకుల్ ప్రీత్ సింగ్ గారు. ఆవిడ ఫిల్మోగ్రఫీ చూసుకుంటే రారుండే వేడుక చూద్దాం కానీ, నాన్న ప్రేమతో కానీ, లేకపోతే ధృవ కానీ, ఇటువంటి టాలీవుడ్ లో నోటబుల్ సినిమాలు చేశారు ఆవిడ. అండ్ దాంతోపాటు బాలీవుడ్ లో కూడా చాలా సినిమాలు చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే మీకు తెలుస్తూనే ఉంటుంది. అండ్ దాంతోపాటు కాలీవుడ్ లో కూడా ఓవరాల్ పాన్ ఇండియాగా ఆవిడ చాలా పెద్ద స్థాయికి మంచి ఖ్యాతిని అయితే సంపాదించుకున్నారు. బట్ ఇటువంటి రకుల్ ప్రీత్ సింగ్ గారు రీసెంట్ టైమ్స్ లో అసలు ఒక్క సినిమాలో కూడా కనిపించకపోవడం అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. ఒకప్పుడు 10-15 సినిమాలు ఒక సంవత్సరానికి చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ గారి సినిమాలు ఈ రోజు అసలు కనుమరుగైపోయాయని చెప్పుకోవచ్చు. ఆవిడని కనీసం ఏ డైరెక్టర్ కూడా కాస్ట్ చేసుకోకపోవడం అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. అండ్ ఆవిడకి కూడా ఇంట్రెస్ట్ లేదు సినిమాల మీద అని కూడా తెలుస్తుంది. కంప్లీట్ గా యోగా అంటూ ఆవిడ ఫిట్నెస్ మీద, హెల్త్ మీద కేర్ తీసుకోవడం వల్ల కంప్లీట్ గా సన్నగా అయిపోయి ఆవిడ యొక్క గ్లామర్ ఏదైతే ప్రీవియస్ గా ఉండేదో లౌక్యం సినిమా టైంలో, ఆ గ్లామర్ అనేది ఇప్పుడు కనిపించట్లేదని చెప్పుకోవచ్చు. అండ్ ఆవిడ కూడా కంప్లీట్ గా సినిమాకి బ్రేక్ ఇచ్చారనే కూడా అనుకోవచ్చు. అండ్ ఆవిడ ఇన్స్టా పోస్టుల ద్వారా మనకు అది తెలుస్తుంది. అండ్ రకుల్ ప్రీత్ సింగ్ గారు ఈ మధ్య సోషలైజ్ కూడా ఎక్కువ అవ్వలేదు. అండ్ ఆవిడ గురించి అసలు హాట్ టాపిక్ గా మారిన ఏ టాపిక్ కూడా లేదు. కాబట్టి ప్రెసెంట్ ఉన్న ఏదైతే టాపిక్ ఉందో ఆ టాపిక్ లో కూడా ఆవిడకి అవమానమే జరిగింది. అలా ఇన్ఫ్లుయెన్సర్ ఇలా చేతితో అవార్డు తీసుకుని కనీసం రకుల్ ప్రీత్ సింగ్ గారిని కనీసం ఒక రిసీవ్ చేసుకోవడం కూడా ఆ వ్యక్తికి రాలేదు అనేది పెద్ద బాధాకరమైన విషయమే. ఎందుకంటే ఎంత ఫేడ్ అవుట్ అయిపోయినా ఆవిడ కూడా ఒక గొప్ప యాక్ట్రెస్ కాబట్టి ఆవిడకి ఇచ్చే రెస్పెక్ట్ ఆవిడకి ఇవ్వాలి. ఇవ్వకుండా ఇలా ఏదో తీసుకున్నాం కదా అని వెళ్ళిపోవడం అనేది ఆవిడకి చాలా అవమానమే. అండ్ చాలా మంది తెలుగు ప్రజలు ఎవరైతే ఆవిడని అభిమానిస్తారో ఆ అభిమానించే అభిమానులకు కూడా ఇదొక అవమానమని చెప్పచ్చు. అండ్ చెప్తున్నా కదా, ఏదైనా ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది, ఒక యాక్ట్రెస్కి ఇవ్వాలి. ఒక యాక్ట్రెస్ దగ్గర నుంచి మనం ఆ రెస్పెక్ట్ తీసుకోవాలి. ఎందుకంటే ఒక పాపులర్ యాక్ట్రెస్ మనకు అవార్డు ఇస్తుందంటే మనకి ఆ గ్రాటిట్యూడ్ అనేది ఉండాలి. ఆ గ్రాటిట్యూడ్ లేకుండా ఆ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో ఇలా తీసుకొని వెళ్ళిపోవడం అనేది అది ఫ్రెండ్లీగా చూడొచ్చా ఏంటో తెలియదు. కానీ అక్కడ రకుల్ ప్రీత్ సింగ్ గారి ఎక్స్ప్రెషన్స్ మనం గమనిస్తే ఆ ఎక్స్ప్రెషన్స్ లో కూడా ఆవిడ కరెక్ట్గా ఎలా అయోమయంగా చూసారంటే ఏంటి ఇలా తీసుకెళ్ళిపోయారు అంటే కనీసం నన్ను రికగ్నైజ్ కూడా చేయలేదా అనే ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది, వైరల్ కూడా అవుతుంది. దీని మీద నేను జడ్జ్ చేయాల్సిన థింగ్ ఏది లేదు, దీని గురించి మాట్లాడాల్సిన పాయింట్ కూడా ఏం లేదు. ఒకవేళ నేను అడ్రస్ చేయాలనుకుంటే అలా ఒక పెద్ద యాక్ట్రెస్ ఎవరైతే ఉన్నారో ఆవిడ్ని పట్టుకొని ఇటువంటి దారుణమైన దుస్థితికి తీసుకొచ్చారంటే ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడ ఎంత కరెక్ట్ అయినా సరే జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక రిగ్రెట్ అయితే ఉంటుంది. ఏంటి ఒక మంచి యాక్ట్రెస్ మీద కూడా ఇలా ఒక అవమానం అనేది, ఇంత సింపుల్ దాన్ని కూడా ఇంత ఇష్యూ జరుగుతుంది అనేది ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. చాలా మంది దీన్ని క్వశ్చన్ చేస్తున్నారు, ఆ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ని నెగిటివ్ చేస్తున్నారు. మేబీ అక్కడేం జరిగిందో మనకు తెలియదు కాబట్టి మనం మాట్లాడేది కంప్లీట్ గా థర్డ్ పర్సన్ వ్యూ నుంచే మనం మాట్లాడతాం, కెమెరా వ్యూ నుంచే. సో ఆ కెమెరాలో క్యాప్చర్ చేసిన విజువల్స్ మటుకు ఆవిడ అవార్డు ఇస్తుంటే ఈయన కనీసం ఫోటో కూడా దిగకుండా ఏదో స్టైల్ గా ఇలా వచ్చి తీసుకుని పక్కకి వెళ్ళిపోయారనే మనం చూస్తున్నాము. సో ఇందులో ఆవిడ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా క్వశ్చన్ మార్క్ గానే చూశారు ఆవిడ. అండ్ మరి పనికి రాకుండా అయిపోయానా అనే పాయింట్ కూడా ఇక్కడ రేజ్ అవుతుంది చాలా మందికి. సో దాని మీద ఇప్పుడు అయితే నెట్టింట వైరల్ అవుతుంది, ఇది పెద్ద చర్చనీయంగా మారింది. సో దీని గురించి మీరేమంటారు? అండ్ రకుల్ ప్రీత్ సింగ్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కిందైతే కమెంట్ చేయండి. అంతకుమించి నేనేం చెప్పలేను, బట్ ఇది అవమానమా కాదా అని మీరే చెప్పాలి. అండ్ ఆ ఇన్ఫ్లుయెన్సర్ కూడా అంత డిస్రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ అలా చేస్తే ఖచ్చితంగా రకుల్ ప్రీత్ సింగ్ గారు కూడా కౌంటర్ షాట్ అనేది అప్పుడే ఇచ్చేసి ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. ఐఎమ్ నాట్ జడ్జింగ్ ఎనీథింగ్, ఐఎమ్ జస్ట్ సేయింగ్. మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కింద అయితే కమెంట్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #you. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.